హాయ్ గైస్, దిస్ ఈజ్ మోనిష్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో. ఈవేళ మన దగ్గర ఉన్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన కొత్త మోడల్ హిమాలయన్. మనకి ఇది చాలా బల్కీగా ఉంది. లైక్ ప్రీవియస్ మోడల్కి దీనికి కంప్లీట్ రివైజ్ చేశారు. కాస్మెటిక్ చేంజెస్ కానీ లేకపోతే దీని ఎక్స్టీరియర్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ మనకి మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. లైక్ బైక్ అంతా మనకి చాలా ప్రీమియంగా కనపడుతుంది. మనం ఈ షాకప్ జాకర్స్ చూసుకుంటే కంప్లీట్ చేంజ్ చేస్తారు. మనకి ఇది అప్స్ అండ్ డౌన్ సైడ్ మనకి షాకప్ జాకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి దీనికి డస్ట్ అది కూడా వెళ్ళకుండా ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్లో మనకి దీనికి మడ్ గార్డ్స్ కూడా ఇస్తున్నారు. దీని ఫ్రంట్ టైర్ అనేది ఎలా కనపడుతుంది, 90/90 R21 ఇంచెస్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది స్పోక్ వీల్స్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మనకి డిస్క్తో వస్తుంది. అండ్ మనకి ఇది స్విచబుల్ ABSతో వస్తుంది. విండ్షీల్డ్ అనేది కొంచెం తగ్గించారు, చిన్నది. మనం దీన్ని కస్టమైజ్ చేసుకొని మనం పెద్దది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. మనకి కంప్లీట్ ఇది LED సెటప్ ఇస్తున్నారు. ఓల్డ్ జనరేషన్ నుంచి ఇచ్చినట్టే ఇస్తున్నారు. అండ్ కంప్లీట్ ఈ బైక్ అంతా కూడా మనకి LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హాలోజన్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ గార్డ్స్ చూసుకుంటే బైక్ కి ఇంకా బల్కీ లుక్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ట్రూ అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ లాగే కనబడుతుంది. మనకి ఆల్ ఓవర్ ద మనకి ఇదంతా ఇస్తున్నారు. అండ్ కావాలంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో మనకి ఇక్కడ కింద బంపర్ మడ్ గార్డ్స్ అవి కూడా మనం ఫిట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ కలర్ కూడా మ్యాట్ బిస్కెట్ కలర్ లో ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇది చాలా లెంత్గా ఉంది. బైక్ మనకి చాలా లాంగ్ ఉంది. మనకి టైట్ రోడ్స్ లో కొంచెం తిప్పాలంటే కష్టమే, ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంది బైక్. మనకి సైడ్ నుంచి చూసుకున్నా మనకి బైక్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే దీని ఫుట్ ఆఫ్ రోడింగ్ ఓరియంటెడ్ ఫుట్ పక్సే మనకి ఇస్తున్నారు. అండ్ దీని క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది. మనకి ఆల్ ఓవర్ బైక్ అంతా చాలా ప్రీమియంగా ఉంది. లైక్ సూపర్ బైక్ ఎలా ఉంటుందో ఆ రేంజ్లోనే ఇచ్చారు మనకి. అండ్ మనకి రేడియేటర్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. ఇది 452cc ఇంజన్తో వస్తుంది. మనకి ప్రీవియస్ దానికి దీనికి ఇంజన్ కూడా మనకి చేంజ్ అయింది. చైన్ డ్రివెన్తోనే వస్తుంది. బట్ ఈ చైన్ డ్రివెన్ కూడా చూడండి మనకి ఇది క్లీనింగ్ మెకానిజం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి క్లీనింగ్ కూడా దీని చైన్ లూబ్రికెంట్ కూడా మనం ఫ్రీక్వెంట్గా చేయాల్సినంత అవసరం లేదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి మోనో సస్పెన్షన్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టాప్ బాక్స్ హోల్డర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం మాక్సిమం లోడ్ 7 kgs అనేది మనకి ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ ల్యాంప్ అనేది అసలు ఇవ్వట్లేదు. మనకి టర్న్ ఇండికేటర్స్ లోనే టైల్ ల్యాంప్స్ అనేవి ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అండ్ మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ అనేది ఇలా ఇస్తున్నారు. అండ్ బ్యాక్ టైర్ చూసుకున్నా చాలా మ్యాసివ్ ఉంది. ఫుల్ ఇది ఆఫ్ రోడింగ్ టైర్ లాగా అనిపిస్తుంది. లైక్ దీనివల్ల మనకి గ్రిప్ అనేది ఇంకా బాగుంటుంది. బ్యాక్ టైర్ వచ్చేటప్పటికి 140/80 R17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ టైర్ కన్నా బ్యాక్ టైర్ అనేది చిన్న వీల్ ఇస్తారు, ఎందుకంటే మనకి ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు బెటర్ గ్రిప్ కోసం. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ABSతోనే వస్తుంది. అండ్ రైజ్డ్ ఎగ్జాస్ట్ ఇవ్వడం వల్ల మనకి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో మనకి దీని బ్రేక్ లివర్ అనేది ఇలా కనబడుతుంది, మనకి బెటర్ గ్రిప్ కోసం. అండ్ దీని సీట్ చూసుకుంటే దీని సీట్ కూడా చాలా విడ్త్ ఎక్కువ ఉంది. అండ్ మనకి ఇది మరీ సాఫ్ట్ లేదు, అలానే హార్డ్ లేదు. మనకి లాంగ్ డ్రైవ్స్ అప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ సీట్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే చాలా విడ్త్ ఉంది. సో మనకి బట్కి బాగా సపోర్ట్ ఉంటుంది. అండ్ దీని ట్యాంక్ చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. ఇది మ్యాసివ్ 17 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఏంటంటే లైక్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ దీని పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అనేది ఇలా ఇచ్చారు. హ్యాండిల్ బార్ చూసుకుంటే చాలా వైడ్ ఉంది. అండ్ మనకి ఇది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ దీని స్విచెస్ అనేవి కొంచెం చేంజ్ చేశారు. అండ్ మనకి ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి ఇండికేటర్ స్విచెస్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ హార్న్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇది ఒక జాయ్ స్టిక్. మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు మనకి సాంగ్స్ మార్చుకోవడానికి కానీ మనకి ట్రాక్ చేంజ్ చేయడానికి కానీ ఈ జాయ్ స్టిక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి హోమ్ బటన్ స్విచెస్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ క్లచ్ చూసుకుంటే చాలా లైట్గా ఉంది. అండ్ దీని మిర్రర్స్ కూడా రౌండ్ మిర్రర్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి దీని ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని మోడ్స్ అనేది ఎక్కడి నుంచి మనం టాగిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హజార్డ్ లైట్, పార్కింగ్ లైట్ స్విచెస్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. దీని క్లస్టర్ చూసుకుంటే ఇలా కనబడుతుంది. ఫస్ట్ దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఎలా ఉంది, ఫుల్ స్వైప్ అప్ అవుతుంది. చెప్పాలంటే నాకు ప్రీవియస్ జనరేషన్లో ఉన్నదే నాకు నచ్చింది. అది కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్లో ఉంటుంది. లైక్ ఒక 4 క్లస్టర్స్ ఉండి చాలా బాగుంటుంది అది లుక్. ఇది కంప్లీట్ ఇది డిజిటల్లో తీసుకొచ్చారు. బట్ దీనివల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్స్ పెరుగుతున్నాయి. మనకి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, నావిగేషన్ ఉన్నాయి, మ్యాప్స్ కనెక్టివిటీ ఉంది. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే మనం టాగిల్ చేయొచ్చు. మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు. మనం స్విచబుల్ ABS కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి RPM, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, టైం, టెంపరేచర్ చూపిస్తుంది. ఇక్కడ నుంచే మనకి చూపిస్తున్నాయి. ఈ జాయ్స్టిక్ యూజ్ చేసి మనం దీంట్లో ఇన్ఫర్మేషన్ కూడా మనం టాగిల్ చేయొచ్చు. మనకి USB పోర్ట్ అనేది కింద ఇస్తున్నారు. ఇది కూడా మనకి అప్డేట్ చేశారు. దీన్ని Type-Cలో అప్డేట్ చేశారు.
మనకి ఇక్కడ నుంచి బైక్ చూసుకుంటే మనకి చాలా బల్కీగా ఉంది, బట్ డ్రైవ్ చేసేటప్పుడు మటుకు చాలా బాగుంది. నేను అది మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో చెప్తాను. అండ్ నాకు ఏమనిపించింది అంటే ఈ విండ్షీల్డ్ అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుంది అనిపించింది. చాలా చిన్నగా ఉంది, బట్ మనం ఆఫ్టర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ విండ్షీల్డ్ అయితే ఎలా ఉంది అండ్ ఫ్రంట్ నుంచి మనకు చూడడానికి ఎలా ఉంటుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనం ఈ బైక్ డ్రైవ్ చేసి చెక్ చేద్దాం రండి. ఫస్ట్ ఈ బైక్ అనేది మనం ఎక్కుదాం. మనకి ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి చాలా టాల్ ఉంటుంది. సో మనకి షార్ట్ రైడర్స్కి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను ఏంటంటే నా హైట్ వచ్చి 5.8, నాకైతే ఇది కాళ్ళు అనేది ఈజీగానే అందుతుంది. సో నో ప్రాబ్లం, 5'7", 5'8" ఉన్న వాళ్ళు కూడా ఈజీగానే ఈ బైక్ అనేది డ్రైవ్ చేయొచ్చు. ఫస్ట్ మనం దీన్ని స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి చెక్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసి మనం ఇది గేర్ వేయగానే మనకి మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంది. ఫస్ట్ ఇనీషియల్గా మనకి క్లచ్ అనేది చాలా ఫ్రీగా ఉంది. లైక్ ఇదివరకు ప్రీవియస్ జనరేషన్ హిమాలయన్ క్లచ్ చాలా హార్డ్ ఉంటుంది, కానీ ఇది చాలా లైట్ ఉంది ఈ క్లచ్ అనేది. ఆ పికప్ అనేది క్లచ్ వదలగానే మనకి ఆ మూమెంట్ అనేది ఆబ్వియస్గా బాగానే వస్తుంది. కొత్త హిమాలయన్లో మనకి దీని ఇంజన్ అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేంజ్ చేశారు. దీని ఇంజన్ వచ్చేటప్పటికి 452cc ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ వచ్చేటప్పటికి 39.47 PS ఆఫ్ పవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 40 Nm ఆఫ్ టార్క్ అనేది ఇస్తున్నారు. చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. మనకి మంచి క్లైంబింగ్ పొజిషన్స్ వెళ్ళినప్పుడు కానీ, క్లైంబ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి టైంలో మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి దీన్ని సిటీలో కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మనకి ఆ సెంటర్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంది. బైక్ని ఎలా అన్నా మెనోవర్ చేయొచ్చు. టైనీ ప్లేసెస్లో బైక్ని మెనోవర్ చేయాలన్నా సరే మనకి చాలా ఈజీగా ఉంది. లైక్ ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దీనికి చాలా బాగా ఇచ్చారు. సో మనకి ఒకవేళ బైక్కి సైడ్కి వాల్చినా సరే ఆటోమేటిక్గా మిడిల్కి అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ వెయిట్ అనేది మనం ఫీల్ అవ్వం. దీనికి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా పర్ఫెక్ట్ చేశారన్నమాట. అండ్ దీని పికప్ అండ్ దీని టార్క్ మనకి సిటీలో కూడా చాలా బాగుంటుంది, బట్ హైవేస్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే హైవేస్లో దీని టాప్ స్పీడ్ 160 km ఉంది, బట్ దీని స్వీట్ స్పాట్ వచ్చేటప్పటికి 110, 120 దగ్గర హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది అడ్వెంచర్ స్పోర్ట్ కాబట్టి మనకి దీని హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ ఇవ్వడం వల్ల మనకు ఒకవేళ కావాలంటే మనం నుంచుని కూడా ఈ బైక్ అనేది డ్రైవ్ చేయొచ్చు. సో మనకి ఆ గ్రిప్ అనేది బాగా దొరుకుతుంది. అండ్ మనకి ఈ ఫుట్ పెగ్స్ కానీ లేకపోతే దీని గ్రిప్ కానీ ఎవ్రీథింగ్ మనకి లైక్ అడ్వెంచర్ ఓరియంటెడ్గానే డిజైన్ చేశారు. ఈ ఫుట్ పెగ్స్ కూడా కింద గ్రిప్ అనేది దొరుకుతుంది. దానివల్ల మనకి ఏంటంటే కాలు అది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే దీని సస్పెన్షన్ చెప్పచ్చు. మనకి ఫ్రంట్ సైడ్ 43 mm అప్ సైడ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. దీనివల్ల మనకి లైక్ దీని సస్పెన్షన్ ఎంత స్మూత్ ఉందంటే మనకి ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కుతున్నప్పుడు చాలా స్మూత్గా ఎక్కుతుంది అనమాట. లైక్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి మోనోషాకే ఇచ్చారు, బట్ ఫ్రంట్ సైడ్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ కూడా సైడ్ మడ్ గార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో లైక్ ఈ వర్షన్లో కంప్లీట్ దీనికి పవర్ ప్యాక్గా ఇచ్చారన్నమాట. లైక్ ఒక ప్రీమియం మనకి అడ్వెంచర్ స్పోర్ట్కి ఎలా అయితే ఉంటుందో మనకి 360 degrees బైక్ కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చి చాలా బాగా సెక్యూర్ చేశారు బైక్ని. ఒకవేళ బైక్ పడిపోయినా సరే మనకి బైక్ అయితే అంత డ్యామేజ్ అయితే కాదు. దీని వెయిట్ వచ్చేటప్పుడు కూడా 196 kgs అనేది ఇస్తున్నారు. సో ఇది మరీ ఓవర్ వెయిట్ అయితే కాదు, హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు మనకి హయ్యర్ సీసీ బైక్స్కి వెళ్ళినప్పుడు మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ అడ్వెంచర్ బైక్స్ కానీ వెళ్ళినప్పుడు అవి హెవీ వెయిట్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకు అంత కాన్ఫిడెంట్గా మనం తీసుకెళ్ళాం. అండ్ దీని సీట్ హైట్ వచ్చేటప్పటికి 825 mm ఆఫ్ సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మ్యాసివ్ అని చెప్పొచ్చు. 230 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎలాంటి రోడ్స్లో అన్నా ఎలా అన్నా వెళ్ళచ్చు. అండ్ మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే అసలు మనకి కింద తగులుతుంది అని భయమే అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హైవే రైడింగ్కి బాగా యూస్ఫుల్ అయ్యేది ఏంట్రా అంటే దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు. 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇస్తున్నారు. సో దీనివల్ల మనం ఊరికే మనం ఫ్యూయల్ స్టాప్స్కి ఆగాల్సిన అవసరం లేదు. అండ్ మనకి పెట్రోల్ దొరకని సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి, అలాంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ 17 లీటర్స్ ట్యాంక్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇది మైలేజ్ కస్టమర్ క్లైమింగ్ 28 ఉంది. సో మనకి ఈజీగా మనం hundreds of kilometers అనేది ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని బ్రేక్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఏబిఎస్తో వస్తుంది. దట్టు ఇది స్విచబుల్ ఏబిఎస్తో వస్తుంది. సో మనకి ఏదన్నా మనకి కంప్లీట్ మనకి ఆ ట్రాక్షన్ కావాలి అన్నప్పుడు మనం ఈ ఏబిఎస్ని కూడా ఆఫ్ అండ్ ఆన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే ప్రీవియస్ జనరేషన్కి దీంట్లో ఫీచర్స్ అనేవి చాలా పెంచారు, బట్ చిన్న డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈ క్లస్టర్ అనేది నాకు అంత నచ్చలేదు. అండ్ దీని డిజైన్ అయితే ఏదైతుందో
ప్రీవియస్ దానికన్నా ఇంకా బల్కీగా ఉంది. సో కొంచెం ఈ బల్కీగా మనకి ఆ బైక్ అనేది కొంచెం బల్కీగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంట్రా అంటే ఈ బైక్లో స్పోక్ వీల్స్తో వస్తుంది. మనకి ఎలాంటి అలాయ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, ఈ స్పోక్ వీల్స్తోనే వస్తుంది ఇప్పటికి కూడా. అండ్ ప్రీవియస్ జనరేషన్కి దీనికి చాలా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. మనకి ప్రీవియస్ జనరేషన్ ఆన్ రోడ్ 2.6 అయితే ఇది 3.5 lakhs to 3.6 lakhs దాకా ఉంది. సో లైక్ అది సిటీ టు సిటీ డిఫరెన్స్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 1 lakh వరకు డిఫరెన్స్ ఉంది. సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టారు అని నాకు అనిపించింది. బట్ దీని స్పెసిఫికేషన్స్ దీని బైక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి మెయింటెనెన్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ మనకి దీని మైలేజ్ బాగుంటుంది. అండ్ బైక్ చెప్తున్నా కదా గైస్, బైక్ అనేది దీని ఎంత లోడ్ వేసినా ఎలా ఉన్నా సరే చాలా బాగా ఫ్రీగా వెళ్ళిపోద్ది. అండ్ దీని సస్పెన్షన్, దీని బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్గా కంక్లూషన్, ఈ బైక్ తీసుకోవాలా వద్దా అనుకుంటే ఎవరికైతే లైక్ ఆ ప్రెజెంట్ టెక్నికల్ ఆ ఫ్యూచర్స్ అన్నీ కావాలి, ఆ టెక్కి ఫ్యూచర్స్ అన్నీ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ బైక్ తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ జనరేషన్స్ కూడా ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో స్టాక్ ఉన్నంత వరకు వీళ్ళు సేల్ చేస్తారు అని చెప్పని అన్నారు. ఉన్నంత వరకు మీకు ఒకవేళ బడ్జెట్ ఇష్యూ అయితే మటుకు ప్రీవియస్ జనరేషన్ కూడా అది కూడా మంచి బైకే. అండ్ మోడల్ కావాలి, ఆ ఫ్రెష్ లుక్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.